మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన అల్పాహారం ఇడ్లీ సాంబార్. అయితే ఇదే నేపథ్యంలో ఈ ఇడ్లీ సాంబార్కి సంబంధించి అనేక అపోహలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. ఉదాహరణకు ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ను లావెక్కేలా చేస్తుందని, కొలెస్ట్రాల్ పెంచుతుందని, ఇలాంటివి. అయితే అసలైన నిజాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇదే ఇడ్లీ సాంబార్ ఈ కాంబినేషన్ తింటే బరువు పెరుగుతారా? అసలు నిజాలు ఏమిటి? ఇది కాస్త సైంటిఫిక్గా విశ్లేషించుకుందాం. అల్పాహారాలలో ఈ ఇడ్లీ సాంబార్ అనేది ముఖ్యమైనది. అయితే ఈ ఇడ్లీ సాంబార్ అనేది హెవీగా ఉంటుందని, దీంతో అనవసరమైనటువంటి అనేక ఇక్కట్లు వస్తాయని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ రోజువారీగా ప్రతిరోజు కూడా అల్పాహారంగా ఇడ్లీ సాంబార్ తీసుకోవచ్చు. అయితే ఎందుకు ఇలా అంటున్నాము అంటే, దీనికి సంబంధించి కొన్ని చక్కని ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకోవాలి. చూడండి, ఇడ్లీ సాంబార్ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే, ఈ సాంబార్లో అనేక ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా జీర్ణశక్తిని పెంచేటటువంటి ఇంగ్రీడియంట్సే. కాబట్టి ఎప్పుడైతే జీర్ణశక్తి పెరుగుతుందో అప్పుడు ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు ప్రకోపించినా, ఒక మనిషి తాలూకు జీర్ణశక్తిని కనుక కాపాడగలిగితే ఆ మనిషికి మరణ భయం ఉండదని. కాబట్టి జీర్ణశక్తి ఇంతటి ముఖ్యమైనది. ఇది ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇడ్లీ సాంబార్ ఇవి తింటే బరువు పెరగటం కాదు, నిజానికి బరువు తగ్గుతారు. ఎందుకు ఇలాగా అంటే, చూడండి, ప్రపంచంలోని అత్యంత మంచి ఆహారాలలో శక్తివంతమైనటువంటి న్యూట్రిటివ్ బెనిఫిట్స్ ఉండేటటువంటి, అలాగే హెల్దీ ఆహారాలలో ముఖ్యమైనది ఇడ్లీ. ఎందుకంటే ఇడ్లీని ఆయిల్ మీద వండుతారు కాబట్టి ఆయిల్స్ లాగా వీటితోటి ఇక్కట్లు ఉండవు. అలాగే ఇడ్లీ తయారు చేసేటప్పుడు మినువులు అలాగే బియ్యం రవ్వ ఇవి రెండు వాడతారు. మినువులు వీటిలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇది పెరిగే పిల్లలకి మంచిది, కండరాలకి వీటికి మంచిది. బియ్యం రవ్వ ఇది వాడతాం కాబట్టి ఈ బియ్యం రవ్వ ఇన్స్టంట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఇలాగా ఇది ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి హెల్దీ. ఇంకా దీంట్లో మినువులు ఉంటాయి కాబట్టి ప్రోటీన్ అందిస్తుంది, ముఖ్యంగా శాకాహారులకి. అలాగే దీంట్లో బియ్యం రవ్వ ఉంటుంది కాబట్టి గ్లూకోజ్ లాగా తక్షణమే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. కాబట్టి వీటన్నిటితోటి ఏమవుతుందంటే, దీంట్లో ఫ్యాట్ ఉండదు కాబట్టి నిజానికి బరువు తగ్గుతారు. అలాగే దీంట్లో ఈ కాంబినేషన్లో మనం వాడే సాంబార్ సాధారణంగా ఈ పెసరకట్టు, కందికట్టు ఇలాంటి వాటితో తయారు చేస్తారు, అంటే ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్. అలాగే దీంట్లో పీచు పదార్థం కూడా ఉంటుంది, ఎందుకంటే కూరగాయ ముక్కలు ఇవన్నీ వేస్తాం కాబట్టి. ఈ కూరగాయ ముక్కలలో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. ఇది అలాగే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, మెయిన్గా సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది కాబట్టి దీంతో 1 కాదు 2 కాదు అనేక ప్రయోజనాలు. కొలెస్ట్రాల్ని ఇది శక్తి కింద ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే ఒక ఆహారం జీర్ణం అవ్వాలంటే దానికి శక్తి అవసరం. ఆహారం శక్తిని ఇస్తుంది, కానీ ఒక ఆహారం జీర్ణం అవ్వాలంటే మళ్ళీ దానికి శక్తి అవసరం. కాబట్టి ఈ పీచు ఏం చేస్తుంది, శక్తిని ఇవ్వకపోగా శక్తిని తీసుకుంటుంది, అంటే కొలెస్ట్రాల్ని శక్తి కింద మార్చుకుంటుంది. అంటే శరీరంలో పెరిగిపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి క్రమంగా దీంతో బరువు తగ్గుతారు. ఇది దీని ప్రత్యేకత. ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇడ్లీ సాంబార్ ఇవి కొద్దిగా తిన్నా కానీ కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడైతే కడుపు నిండుతుందో అప్పుడు బింజ్ ఈటింగ్ ఉండదు, అంటే ఇంకా వేరే పదార్థాల మీద దాడి చేయటం ఉండదు. అన్నిటికీ మించి దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇడ్లీ తిన్నప్పుడు మీకు ఇన్సులిన్ స్టిమ్యులేట్ అవుతుంది. ఇన్సులిన్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అయిందో అప్పుడు ఆ బ్లడ్లో ఉండేటటువంటి ఎనర్జీని అంతా కూడా కణాల్లోకి పంపించేస్తుంది. ఇలాగ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు అది ఆ ఇన్సులిన్ ఆకలిని పెంచుతుంది. ఆకలి ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు అరుగుదల బాగుండి ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వు, అంటే కొవ్వు లాంటి పదార్థాలు తయారు కాకుండా ఉంటాయి. ఇలాగ దీనికి అనేక ప్రయోజనాలు. ఇంకా మెయిన్గా ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ తిన్నప్పుడు చిరుదిండ్ల జోలికి వెళ్ళరు, దీంతో క్రమంగా బరువు తగ్గుతారు. ఇలాగా ఇడ్లీ సాంబార్కి సంబంధించి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ సాంబార్ని సాంబార్లాగా చేయాలి, అంతేగాని మళ్ళీ దాన్ని నూనెలు పోసి తర్వాత అన్నీ దాంట్లో యాడ్ చేసి ఇదంతా చేస్తే మళ్ళీ క్యాలరీస్ అనవసరంగా పెరుగుతాయి. కాబట్టి దీన్ని వెజిటబుల్ క్లియర్ సూప్ లాగా
ఎన్ని అవసరమో అన్నే వేసుకొని చేసుకుంటే ఇడ్లీ సాంబార్తో జరిగినన్ని ప్రయోజనాలు ఉన్నన్ని ఆరోగ్య విలువలు మరో దాంట్లో ఉండవనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యే అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.